బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దళితులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లను కలిసి మరీ కోనూరు గ్రామస్తులు వాళ్ళ గోడను వినిపించుకున్నారు. అయితే కలెక్టర్ శృతికా శుక్లని కలిసి ఫిర్యాదు చేశారు కోనూరు దళితులు. అయితే తమ పూర్వీకులకు చెందిన లంక భూములను ఆక్రమించుకొని ఇసుక తవ్వుతున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు తమ గోడని పట్టించుకోలేదని కలెక్టర్ శృతికా శుక్లని కలిసి మరీ ఫిర్యాదు చేశారు అక్కడ కోనూరు దళితులు. అయితే నకిలీ పత్రాలను సృష్టించి ఇసుక అమ్ముకుంటున్నారని దళితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ సంఘటనకి సంబంధించి విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరారు అక్కడి బాధితులు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సత్య లైన్లో ఉన్నారు. ఎస్ సత్య, ప్రస్తుతానికి అక్కడ నర్సరావుపేటలో అసలు ఏం జరుగుతుంది, అక్కడ దళితులు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు? కౌసల్య, ఈ పెదకూరపాడు నియోజకవర్గము అచ్చంపేట మండలం కోనూరు గ్రామ దళితులు అయితే ఇవాళ నర్సరావుపేటలో కలెక్టర్ కృతికా శుక్లాన్ని కలవటానికి అయితే వారు వచ్చారు. కౌసల్య, ఇక్కడ సంబంధించి అదే తమ పూర్వీకులకు చెందిన లంక భూములను ఆక్రమించుకొని ఇసుక తవ్వుతున్నారని వాళ్ళైతే ఆరోపణ చేస్తున్నారు. కౌసల్య, అదే ఎంతకాలం నుండి వాళ్ళు ఇలా ఆక్రమణలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది? అంటే ఇది గత గవర్నమెంట్ లో కూడా ఇలాగే జరిగారు, ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. శాఖామూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి మా భూములను దొంగతనంగా నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇలా చేస్తున్నారని అయితే వారైతే మనకు వాయిస్ వారైతే కృతికా శుక్లాకు కూడా ఒక ఫిర్యాదులో అయితే తెలిపారు. కౌసల్య, మరైతే కలెక్టర్ ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా స్పందించారు? అక్కడ గ్రామస్తులు వెళ్లి ఆందోళన చేపట్టారు, వాళ్ళ గోడును విన్నవించుకున్నారు. మరి కలెక్టర్ ఏ విధంగా స్పందించారు? కలెక్టర్ అయితే సానుకూలంగా స్పందించారు. అయితే కోనూరు గ్రామస్తులు మాత్రం సుమారు ఒక 100 మంది, ఒక 4-5 సుమోల్లో అయితే 100 మంది వచ్చి వాళ్ళు అక్కడ శ్లోకాలు చేసి మాకు న్యాయం చేయాలి, లంక భూములు మాకు అంటే పూర్వీకులు లంక భూములు దొంగ రిజిస్ట్రేషన్, దొంగ నకిలీ పత్రాలు సృష్టించుకొని మా భూముల్లోకి మమ్మల్ని వెళ్ళలేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని అయితే వారైతే కలెక్టర్ అయితే విన్నవించారు. దాని మీద కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటాము, అక్కడ ఉన్న అధికారులకు చెప్పి విచారణ అనేది చేపడతామని కూడా కలెక్టర్ అయితే ఒక భరోసా అయితే ఇచ్చారు. కౌసల్య, అయితే గతంలో కూడా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని దళితులు వాపోతూ ఉన్నారు. సో మరి ఇప్పుడు కలెక్టర్కి అయితే వాళ్ళు ఈ సంఘటన గురించి చెప్పడం జరిగింది. మరి రెవెన్యూ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఈ అంశానికి సంబంధించి? కంపల్సరిగా కౌసల్య, ఎవరైతే మేము గతంలో రెవెన్యూ అధికారులు చెప్పాము, అనేక ఫిర్యాదులు ఇచ్చాము, కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోలేదు. అలా నకిలీ పత్రాలు సృష్టించి ఇసుక అమ్ముతున్న వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా దళితులైతే శాఖామూరి శ్రీనివాస్ అనే వ్యక్తి మాత్రం ఇదంతా అక్రమంగా చేస్తున్నారు. అది అతను ఎవరు చెప్పినా వినట్లేదు. అదేమంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నారని కూడా దళితులైతే వాపోతున్నారు. కౌసల్య, ఎస్, అయితే ఇప్పుడు నకిలీ పత్రాలను సృష్టించి ఇసుక అమ్ముకుంటున్న వారి మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వారిని అయితే కఠినంగా శిక్షించే ఏదైతే ఉంది. కౌసల్య, కానీ నకిలీ పత్రాలు ఏదైతే సృష్టించి ఇసుక అమ్ముకుంటున్నారో ఇప్పటికైతే వారైతే కలెక్టర్ కలిసి ఫిర్యాదు చేశారు. దాని మీద ఆర్డీఓ గారి డిఆర్ఓ గారి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికైతే కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. కౌసల్య, రైట్ సత్య, థ్యాంక్ యూ. సో పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దళితులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే జిల్లా కలెక్టర్ కృతికా శుక్లను కలిసి మరీ వాళ్ళ గోడును విన్నవించుకున్నారు. కలెక్టర్ శుక్లని కలిసి మరీ ఫిర్యాదు చేశారు. కోనూరు దళితులు తమ పూర్వీకులకు చెందిన లంక భూములను ఆక్రమించుకుని ఇసుక తవ్వుకుంటున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అసలు ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా పట్టించుకోలేదని దళితులు వాపోతూ ఉన్నారు. అయితే ఇదే సందర్భంలోనే కలెక్టర్ శృతికా శుక్లని కలిసి మరీ ఫిర్యాదు చేశారు కోనూరు దళితులు. అయితే నకిలీ పత్రాలను సృష్టించి మరీ ఇసుక అమ్ముకుంటున్నారని దళితులు వాపోయారు. విచారించి అంశానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు ప్రధానంగా కలెక్టర్ని కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి కలెక్టర్ దీని గురించి విచారణ చేపట్టి
ఎవరైతే అక్కడ అక్రమంగా ఇసుక నమ్ముకుంటూ ఉన్నారో నకిలీ పత్రాలను సృష్టించి సో వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే గతంలో రెవెన్యూ అధికారులు ఎవరైతే ఈ అంశానికి సంబంధించి పట్టించుకోలేదో వాళ్ళు అంటే ఈ దళితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదో వాళ్ళ మీద కూడా ఇప్పుడు కలెక్టర్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాపాడాలి శాఖమూరి శ్రీనివాసరావు బారి నుండి లంక భూములను, కాపాడాలి శాఖమూరి శ్రీనివాసరావు బారి నుండి మా లంక భూములను. కోనూరు అచ్చంపేట మండలం దీని తాలూకులోది బ్రిటిష్ వారు మాకు పూర్వంలో మా తాత ముత్తాతల నుంచి కూడా లంకను సాగు చేసుకుంటూ వస్తున్నామండి. ఆ లంక ఇప్పుడు ఈ శాఖమూరి శ్రీనివాసరావు గారు అనే అతను వాళ్ళు తాత ముత్తాతలు అమ్ముకున్నారు మాకు. దాన్ని మళ్ళీ మాకుందని చెప్పని ఆయన మా మీద మీకు భూములు లేవని చెప్పని మా మీద కాగితాలు సృష్టించాడు. మాకు తగిన న్యాయం అనేది ప్రభుత్వం చేయాలనే దానికోసం మేమందరం కూడా కలెక్టర్ గారిని సంప్రదించడానికి వచ్చాం. మాకు తగిన న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. తీసుకెళ్ళామండి. వారు కూడా మాకు చేస్తామని చెప్పారు. మీ ఊళ్ళో ఉన్నటువంటి వ్యవహారాలని మీరు చక్కబెట్టుకొని రండి, మీ పెద్దలను తీసుకొని అని చెప్పి అన్నారు. దానికి సంబంధించిన వాళ్ళు ఆయన ఒక్కడే కాదు, ఇంకా అమ్మిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు సహకరించడానికి గోళ్ళమూడి చందు గారు వాళ్ళందరూ కూడా మాకు సహకరించడానికి వచ్చారు. ఆయన అక్కడే మాదని చెప్పానని అంటున్నాడు. దాని గురించి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఏం చేస్తాడు, హైదరాబాద్లో ఏదో జాబ్ చేసుకుంటున్నాడు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు మాకు అయిపోతే దానికోసం ఇప్పుడు మళ్ళీ వచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి అవన్నీ కాగితాలని పుట్టించి మీకు అమ్మలేదని చెప్పి నేను లెక్కలోకి వచ్చాడు. ఆయన టీడీపీ పార్టీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు నందిగం ఆశీర్వాదం, పెదకూరపాడు నియోజకవర్గం, అచ్చంపేట మండలం, కోనూరు గ్రామం, అచ్చంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని నేను పనిచేస్తున్నాను. మాది నెగిటివ్ ప్లేస్ కోనూరు అండి. ది ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీలో ఒక సభ్యుడిగా నేను పనిచేస్తున్నాను. మాకు 1923 సంవత్సరం ది ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అనే పేరు మీద మేము సొసైటీ రన్ చేసుకుంటున్నారు. మా పెద్దలు గత 102 సంవత్సరాల నుంచి కూడా ఈ సొసైటీలోని మరి లంకలో భూములు రెల్లుగడ్డి కానీ, మేతగడ్డి కానీ, ఇంకా రేగి పండ్లు కానీ అనేక వాటి ద్వారాగా మా కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తుండేవారు. మరి అదే క్రమంలో ఈనాడు మా లంక భూముల్లో మరి ఉసుక ఉండటం వల్ల మరి మా గ్రామంలో పెద్దలందరూ గతంలో వారి కాడ ఉన్న పొలాలు మాకు అమ్మినారు. మేము వాటిని అగ్రిమెంట్ల ద్వారా కొనుక్కున్నామండి. అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మా ఊర్లో ఒక శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి గత 40 సంవత్సరాల క్రితమే మా ఊరు నుంచి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు 2020లో మా గ్రామానికి వచ్చి లంక భూముల్లో అమ్మిన వాటిలో మా ముత్తాతల పేర్లు ఉన్నాయని ఒక నకిలీ పత్రాలు సృష్టించుకొని ఏదైనా కానీ మమ్మల్ని మభ్యపెట్టి, అధికారులు కూడా మభ్యపెట్టి నకిలీ పత్రాలతో లంక భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి మేమందరం కూడా మరి స్థానిక శాసనసభ్యులు ప్రవీణ్ గారి వద్దకు ఈ విషయం తీసుకెళ్తే మీ లంక భూములకి మీకు ఎప్పటి నుంచే ఉన్నాయి కాబట్టి నేను మీకు న్యాయం చేస్తాను, మరి అధికారులతో కూడా మీరు కలిసి మీ సమస్యలు చెప్పుకోమని తెలియజేశారు. అదే స్ఫూర్తితో మరి గతంలో మేము 2020లో వైసీపీ వారు మా లంక భూములను ఆక్రమించుకుంటే మరి ఆనాడు మరి మా నాయకులు కానీ పెద్దలు కానీ అందరం పోరాటాలు చేసి ఆనాడు కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అనేక మంది కూడా లంక భూములు మీయేనని చెప్పి మరి వాళ్ళకు దొంగ పాస్ పుస్తకాలు పుట్టించుకున్నారు. ఆ పాస్ పుస్తకాలు కూడా రద్దు చేస్తాము, మళ్ళీ ఆన్లైన్లో మీ పేర్లో నమోదు చేస్తామని ఆనాడు గుంటూరు జిల్లా ఆర్డీఓ గారి కాడికి మమ్మల్ని అందరిని తీసుకెళ్ళడం జరిగింది. అయితే అప్పుడు ఈ లంక భూములకి ఆన్లైన్ సిస్టమ్ ఆఫ్ చేశారని, వాళ్ళు చేయలేకపోయినవని ఆనాడు జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈ శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి మరి మా కాడ ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మా ఎమ్మటే ఉండి మమ్మల్ని నమ్మబలికి మా కాడ ఈ పత్రాలన్నీ తీసుకొని మరి కోర్టుకు సబ్మిట్ చేసి మా ముత్తాతల పేర్లు ఉన్నాయి, ఈ భూములు మాయి, ఇప్పుడు ఉసుకలో నాకే హక్కు ఉందనేది మరి మమ్మల్ని అందరిని కూడా మరి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి. మరి అందరూ కూడా కలెక్టర్ గారు కానీ మరి నాయకులు కానీ అధికారులు అందరూ కూడా ఈ కోనూరు దళితులకి లంక భూములు మరి మాకు పాస్ పుస్తకాలు కానీ మాకు స్వార్థితం చేయాలని అందరినీ మిమ్మల్ని వేడుకుంటున్నాం.